శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహాన్ని జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నాను నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి, మీనరాశి అండి. మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా 4 గ్రహాలు మీ రాశిలో ఉండడం వలన, కాలసర్పదోషంలో ఉండడం వలన కొద్దిగా ఫలితాల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు అని స్పష్టమైపోతుంది. పైగా శని రాహులే మీరు దాంట్లో ఉన్నాడంటే మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. కానీ బుధ శుక్రుల వలన, శుక్ర రాహుల వలన మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడము, మీ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేయడము, మీ వ్యాపారాభివృద్ధి కోసం చేయడము, అలాగే అనేక రకాలుగా మీకు బాగా కలిసి రావడం జరుగుతుందండి. రవి కూడా మీకు 6వ భావాధిపతి అవడం వలన, 2nd హౌస్లో ఉండడం వలన స్పీడ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్గా నడుస్తారు, స్పీడ్గా మాట్లాడడము, అలాగే ప్రతి పనులను స్పీడ్గా చేసేయడము, అలాగే స్పీడ్గా ధనం రావడం కూడా జరుగుతుంటాయి. అంతేకాకుండా శత్రువుల ద్వారా ధన సంపాదన, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీకు బలము ఎవరయ్యా అంటే మీ రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో వెరీ స్ట్రాంగ్గా ఉండడమే కారణము. అంటే 3వ భావంలో గురుడు ఉండడం వలన ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది, మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీకు వాహన యోగం ఉంటుంది. ముఖ్యంగా గురు ప్రభావం వలన న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటారు. అంతేకాకుండా గురుడు పుత్రకారకుడు కాబట్టి, జ్ఞానకారకుడు కాబట్టి జ్ఞాన సంపద మీకు అద్భుతంగా ఉంటుంది. 4th హౌస్ లార్డ్ బుధుడు, శుక్రుడు బాగున్నాడండి. బాగుండమే కాకుండా 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వలన మీకు విదేశ పర్యటన జరుగుతుంది. అంటే జనరల్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. ముఖ్యంగా ఇబ్బంది అంటే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. తల్లిగారి సౌఖ్యం బాగుంటుంది. శుక్రుడితో కలిసాడు కాబట్టి, శుక్రుడు మంచివాడు కాదు కాబట్టి మీకు తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఏదేమైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 2nd హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు, అంటే సంతానం ద్వారా ధనయోగం. అంతేకాకుండా కుజుడు నీచత్వం పోయిందండి. 4వ తారీఖు 5వ తారీఖుల్లో పంచమాధిపత్యకు కుజుడు కలిశాడు. అంటే అది కుజుడికి చంద్రుడు కలిశాడు అని అర్థం. చంద్రమంగళం ఏర్పడి సంతానం పుట్టడానికి అవకాశం ఉందండి. పుత్ర సంతానము, పుత్రిక సంతాన యోగ్యత కలుగుతుంది. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ అంటాం కదా, కలిసి వచ్చే అంశం ఉందండి. కానీ జాగ్రత్త పడతారు, మీరు లాసులు రాకుండా జాగ్రత్త పడతారు. అది మీకు మీ టాలెంటెడ్ పర్సన్స్ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ అని కాదు, 7వ భావం చూసుకుంటే
చంద్రకేతులు ఉన్నారండి, అంటే శని కూడా దృష్టి ఉంది కాబట్టి వివాద వేడుకలు లేట్ అయిపోతుంటాయి, దగ్గరకు సంబంధాలు అవకాశాలు తక్కువైపోతుంటాయి. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. ఎందుకంటే చంద్రుడితో కలిసిన కేతు మిక్కిలి బలవంతుడు అవుతున్నాడు 8-9 తారీఖుల్లో. గురుదృష్టి ఉంది కేతువుకి, చంద్రుడికి. గజకేశ్వర యోగంలో ఉండి భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఖచ్చితంగా పెంచుతాడు. అంతేకాకుండా కొత్త కొత్త డబ్బులు, అదే కొత్త కొత్త సంబంధాలు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా వాహనాలు ఆభరణాలు కొనుక్కోవడము. సప్తమ స్థానాన్ని దీన్ని మనం ఏమైనా కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఏదైనా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందండి, భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే నిరంతరము భాగ్య వృద్ధి అంటే ఏంటి? హైయర్ ఎడ్యుకేషన్ రీచా మీరు విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుందండి. మీకు మీ జాతక రీత్యా రాహుతో శని కరెక్ట్ అయిపోయాడు, రాహు వల్లనే విదేశాలు వెళ్తారు. సరే, అది పక్కకు పెడితే మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ముందర తీర్థయాత్రలు చేస్తారు, చదువులు చదువుకుంటారు, గురువుగారిని పీఠాధిపతులు కలుస్తారు, వేద పండితులకి ఆగమశాస్త్ర కోవిదులకి మంచి అవకాశాలు, వాళ్ళ అదృష్టము బాగా ఎక్కువ ఉంటుందండి గురు ప్రభావం వలన. ఎందుకంటే గురుడు జ్ఞానకారకుడు అయ్యాడు కాబట్టి జ్ఞాన సంపదలు ఎక్కువ వాళ్ళకి. అంతేకాకుండా మీ ప్రొఫెషనల్గా మీరు చాలా ఇబ్బంది పడతారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి శని కారకత్వంలో ఉన్నటువంటి ఐరన్, స్టీలు, కోల్ సంబంధించిన వాళ్ళు సింగరేణి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇట్లాగా ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో భద్రత తక్కువ, అంటే ప్రమోషన్స్ తక్కువ, ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది, ప్రమోషన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఇబ్బంది పడతారండి. కానీ వ్యాపారంలో మాత్రం ధన సంపాదన బాగా ఉంది, లాభస్థానానికి గుర్తిష్టి ఉంది ఉండడం వల్ల అనేక రకాలుగా లాభాలు, అనేక రకాలుగా ధన సంపాదన, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు తగ్గదు మీకు. అంటే అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా, వ్యాపారం చాలా బాగుంది. అలాగని చెప్పి ఉద్యోగం మానేయమని నేను చెప్పను. ఉద్యోగంలో భద్రత ఎక్కువ ఉంటుంది, కష్టపడండి, ఉద్యోగంలో మీరు ఉన్నతమైన శిఖరాలు అందుకుంటారు. ఈ విధంగా కాలసర్పదోషం మీకు ఉందండి. శ్రీకాళహస్తిలో రాహుకేతులకి పూజ చేయించుకోండి, సర్పదోషం పోతుంది. అలాగే కుజుడు కూడా మీ నీచ స్థితిలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్, నాన్నగారు అందరికీ బాగుండాలి కాబట్టి, నాన్నగారికి కూడా బాగుండాలి కాబట్టి కుజుడికి మీరు సంబంధించినటువంటి నాగా ప్రతిష్ఠ చేసుకోండి. నాగప్రతిష్ఠ చేసుకోవడం వలన మీకు చాలా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చండి నాగప్రతిష్ఠ, చేయించుకోవడం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజ చేసుకోవాల్సిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారే. ఇప్పుడు 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు, కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని, అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని, అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తుంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసిమాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు.
సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.